హలో నమస్తే. ఈ దేశంలో ఎవరైనా ఒక పెద్ద నాయకుడికి ఎవరైనా నోటీసులు ఇస్తే, కేసులు పెడితే, లేకపోతే ఒక పెద్ద నాయకుడికో, పెద్ద బిజినెస్ మెన్‌కో ఇంకెవరన్నా డబ్బులున్న వాళ్ళకో కష్టమొస్తే ఇమ్మీడియేట్‌గా హైకోర్ట్‌లకెళ్తారు, సుప్రీం కోర్ట్‌కెళ్తారు, గంటల వ్యవధిలో స్టేలు తెచ్చుకుంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్‌లేస్తారు, లంచ్ మోషన్ పిటిషన్‌లేస్తారు. ఎవరు లేకపోతే అర్ధరాత్రి అయినా మ్యాజిస్ట్రేట్ దగ్గరికెళ్ళగలుగుతారు. ఇటువంటివి చాలా చూసాం మనం. ఈ దేశంలో పదుల సంఖ్యలో కేసులున్న నాయకులు కనీసం ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా సంవత్సరాల తరబడి గడుపుతున్న నాయకుల్ని కూడా చూసాం. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన నేపథ్యంలో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. పోలీసులు విచక్షణారహితంగా వాళ్ళపైన దాడులు చేశారు. కొంతమంది విద్యార్థినులపైన కూడా మగ పోలీసులు చేతులు వేసి నెట్టడం, వాళ్ళపైన దాడి చేయడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడం చూసాం. వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైన దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భంలో ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళంతా ఈ ఆందోళనని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు దీనిపైన అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం ఉంది అని కోరారు. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి నిన్న ఆందోళన, ఆ తర్వాత లాఠీచార్జ్ అంశాలపైన సుప్రీంకోర్టులో పూర్తి ఆధారాల్ని, పూర్తి సమాచారాన్ని పెట్టి పోలీసులపైన చర్యలు తీసుకోవాలి, ఈ విద్యార్థులపైన దాడికి కారణమైన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉండాలి అని ఒక పిటిషన్ వేస్తే, ఆ పిటిషన్ పైన మేము ఇప్పుడు విచారించలేము, మాకు సమయం లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు. కొంతమంది నాయకులకి, కొంతమంది పెద్దవాళ్ళకి, కొంతమంది బాగా డబ్బులున్న వాళ్ళకో, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకో మాత్రమే కోర్టులు పలుకుతాయా? పేదవాళ్ళు విద్యార్థులకు సంబంధించిన సమస్యలపైన ఒక పిటిషన్ వేస్తే కోర్టులకు సమయం ఉండదా అనే ఒక ఇంప్రెషన్ కలగడానికి సుప్రీంకోర్టు నిర్ణయం కారణమవుతోంది. ఎందుకంత సమయం లేకుండా పోతుంది సుప్రీంకోర్టుకి? వేల సంఖ్యలో విద్యార్థులు సుప్రీంకోర్టు ఎదురుగా ఢిల్లీలో వీధుల్లో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే నీట్ అనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకి పట్టింపు ఉండకూడదా? పట్టించుకోవాల్సిన అవసరం లేదా? 30 లక్షల మందికి పైగా పిల్లలు పరీక్షలు రాసి పరీక్ష రిజల్ట్ వచ్చే లోపు అసలు ఈ పరీక్ష ఉంటుందా, రద్దవుతుందా అనే ఆందోళనతో ఆ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు క్షోభను అనుభవిస్తుంటే, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పదే పదే జరుగుతుంటే, అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత, అలా జరుగుతుంటే కళ్ళుండి చూడలేని పరిస్థితిలో ఉన్న వ్యవస్థల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పైన ఉండదా? సుప్రీంకోర్టు స్పందించాల్సిన అవసరం లేదా? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎఫిషియన్సీ పైన అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్ళీ ఇప్పుడు పరీక్ష నిర్వహించింది. చాలామంది పిల్లలు పరీక్షలు రద్దవడం వలన ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. నిన్న పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ఒక యువతి పరిస్థితి విషమంగా ఉంది, ప్రాణాలతో పోరాడుతుందామే. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేస్తే సుప్రీంకోర్టు ఇమీడియట్గా విచారించి పోలీసులపైన కామెంట్ పాస్ చేయలేదా? పోలీసులు చేపట్టిన చర్యలు తప్పు అని ఒక మాట చెప్పలేదా? లేదు, పోలీసులు చేసింది సరైనదేననుకుంటే సరైనదే, విద్యార్థులే తప్పు చేశారని ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు, కేంద్ర మంత్రి స్పందించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు కోరుతున్నారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. సో ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయాయి, పరీక్షలు నిర్వహిస్తున్న ఏజెన్సీస్ ఫెయిల్ అయిపోయాయి. నిరసన తెలపడం కోసం వెళ్తే ప్రజాస్వామ్యబద్ధంగా దాడులు చేస్తున్నారు, రక్తం కళ్ళ చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు, దేశ పౌరులకు ఇంకా ఎక్కడికి వెళ్ళి న్యాయం అడగాల్సిన అవసరం ఉంటుంది? సుప్రీంకోర్టు మినహా. సుప్రీంకోర్టుకి ఇప్పుడు మాకు సమయం లేదు అని చెప్పే పరిస్థితి ఏంటి? అంత సమయం లేని పరిస్థితిలో సుప్రీంకోర్టు ఉంది. ఏ కేసులు సమయం లేకుండా మిగతా కేసులు చూస్తున్నారు. కొంతమంది నాయకులకు సంబంధించిన కేసులు, పెద్దవాళ్ళకు సంబంధించిన కేసులు ఇమీడియట్గా బెంచ్ మీదకి వస్తున్నాయి. ఇంతమంది వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన సమస్యపైన సుప్రీంకోర్టుకు స్పందించడానికి సమయం కూడా ఎందుకు లేకుండా పోతుంది? దాడులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఒకరిద్దరు విద్యార్థుల్ని పదుల సంఖ్యలో పోలీసులు మధ్యలో నిలబట్టి లాఠీలతో బాదుతున్న వీడియోస్ ఉన్నాయి. అవి కనీసం చూడండి అని సుప్రీంకోర్టుని పిటిషనర్లు అభ్యర్థిస్తే, మాకు చూసేందుకు సమయం లేదు, మేము ఇంకా చాలా పనుల్లో బిజీగా ఉన్నామంటూ సుప్రీంకోర్టు నేరుగా చెప్పింది అంటే, సుప్రీంకోర్టు పట్ల కూడా ఈ దేశ యువతకు నమ్మకం లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మంచిది కాదు. సుప్రీంకోర్టు పిటిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇటువంటి కమెంట్స్ పాస్ చేయాల్సిన అవసరం ఏంటి? మాకు సమయం లేదు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి? మీకు సమయం లేదు అంటే ఇది సమస్యే కాదా? వీళ్ళందరికీ సంబంధించిన సమస్యే కాదా? అడ్రస్ చేయాల్సిన అవసరం ఎందుకు లేకుండా పోతుంది? ఇంకెవరు అడ్రస్ చేస్తారు? కాబట్టి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యే మొత్తం వ్యవహారానికి కారణం. బహుశా సుప్రీంకోర్టు కూడా పర్సనల్గా తీసుకుందేమో తెలియదు, ఆ మాట నేను అనొచ్చో లేదో. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కామెంట్ చేశారు, ఈ దేశంలో యువత, ఈ దేశంలో నిరుద్యోగులు, ఈ దేశంలో జర్నలిస్టులు, ఈ దేశంలో న్యాయవాదులు ఆర్టీఐ చట్టాన్ని అడ్డం పెట్టుకుని దేశంలో బొద్దింకల్లా బతికేస్తున్నారని కామెంట్ చేశారు. ఆయన చేసిన కమెంట్ని బేస్ చేసుకునే దేశ యువత రగిలిపోయి బొద్దింకలు అన్నారు కదా అని కాక్రోచ్ అనే పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సోషల్ మీడియా అకౌంట్ను ఓపెన్ చేశారు. ఆ అకౌంటే ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమవుతోంది. ఆ అకౌంట్ పట్ల ఆకర్షితులైన వేల మంది విద్యార్థులు
పార్లమెంట్ దగ్గరికి వచ్చారు. అటువంటి విద్యార్థులపై లాఠీ చార్జ్ జరిగింది. దీనిపైన విచారించండి సుప్రీంకోర్టుని అడిగితే మళ్ళీ మాకు సమయం లేదని చెప్తున్నారు. సో సుప్రీంకోర్టు కూడా కాక్రోజ్ జనతా పార్టీని ప్రత్యర్థిగా చూస్తుందా? సుప్రీంకోర్టు కూడా కాక్రోజ్ జనతా పార్టీ మాకు విరోధి అని చూస్తుందా? సుప్రీంకోర్టు కూడా కాక్రోజ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు విద్యార్థుల సమస్యలు మేము అడ్రస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటుందా? అలా అనుకుంటుందో లేదో తెలియదు, కానీ సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు, సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం అది నిజమేనని అనిపిస్తోంది.